పీఎం కిసాన్ అమౌంట్ అయితే అందరికీ పడడం జరిగింది. సో ఇంకా చాలామందికి అయితే పీఎం కిసాన్ అమౌంట్ అయితే రావడం లేదు. సో వాళ్ళు ఎలాగ అప్లై చేయాలో ఈ వీడియో అయితే చెప్పడం జరిగింది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. పీఎం కిసాన్ లేదా పీఎం సమాన్ నిధి అనేది మనకు కేంద్ర ప్రభుత్వం నుండి వస్తుంది. మీరు డైరెక్ట్గా గూగుల్ క్రోమ్లోకి అయితే వెళ్ళి pmkisan.gov.in అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ పీఎం కిసాన్ అనేది ప్రతి రైతుకి కూడా 6,000 అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దఫాలుగా 3 సార్లు అయితే వేయడం జరుగుతుంది. ఈ పీఎం కిసాన్ అనేది పొలం ఉన్న ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకుందాం. సో కిందకి స్క్రోల్ చేస్తే బెనిఫిషియరీ లిస్ట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అక్కడ మీ స్టేట్, డిస్టిక్, సబ్ డిస్టిక్, విలేజ్ లేకపోతే బ్లాక్ అని ఉంది కదా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఒకసారి చూసుకొని కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. సో ఈ విధంగా ఎంటర్ చేస్తే మీ ఊర్లో ఎవరెవరికి అమౌంట్ అయితే వచ్చాయో ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇందులో మీ నేమ్ కనుక ఉంటే మీకు కంపల్సరీ పీఎం కిసాన్ డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. ఇందులో కనుక లేనట్లయితే మీకు పీఎం కిసాన్ డబ్బులు అయితే రావడం లేదు. మీకు అమౌంట్ కనుక రానట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ ఫార్మర్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ స్టేట్ ఇచ్చిన తర్వాత క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే మీకు ఓటీపీ అనేది వస్తుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు కొంచెం టైం అయితే పడుతుంది. మనకు ఒక ఐడి నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి ఈ వెబ్సైట్ అనేది సర్వర్స్ డౌన్ అవ్వడం వల్ల పనిచేయదనమాట. సో మీకు కనుక మొబైల్లో ఈ విధంగా చేయడం రాకపోతే మీకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్లకి అయితే వెళ్ళండి. మీరు వెళ్ళినప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే మీ పొలం యొక్క ఖాతా బుక్ మొదటి పేజు, అలాగే ఆధార్ నెంబర్ లింక్ అయిన మొబైల్ నెంబర్, ఈ 3 అయితే పట్టుకెళ్ళవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, చాలామంది అపోహ ఏంటంటే